నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నాగులపల్లిపాడు మండలంలోని మద్దిరాలపాడు గ్రామంలో పర్యటించారు. ఎస్సీ కాలనీని సందర్శించి ప్రతి వీధి తిరిగి కాలనీ వాసులతో ముఖాముఖి మాట్లాడి వారి జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వారి సమస్యలను చైర్మన్ కు విన్నవించి అర్జీలను అందజేశారు. తదుపరి ఏకసభ్య కమిషన్ చైర్మన్ ఒంగోలులోని భాగ్యనగర్లోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహం 2-3లను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం మెను వివరాలు, వసతి సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించారు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎంబీఏ చేశాను సార్, నో జాబ్. కాకపోతే ఇప్పుడు ఏది చిన్న చితక అది కూడా మాకు జీవనోపాధి కోసం వెళ్తున్నాయి కానీ పూర్తి సాటిస్ఫై లేని పోషన్ సార్. మీరు దయచేసి మా తరఫున సమయంగా ఇది అర్జీ అనుమతిస్తున్నాం సార్. క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి మా వర్గీకరణ ABCD మాకు రాసిన 15% రిజర్వేషన్ మాకు కల్పించాలని నేను ఇచ్చినప్పుడే ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడే ఆ 2 ఉద్యోగాలు వచ్చినాయి. అవి కూడా అప్పుడు తర్వాత అక్కడ దాని తర్వాత ఒక ఉద్యోగం తట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది సార్. ఎందుకంటే మా తాత సంవత్సరం వచ్చింది అది సీఎం చంద్రబాబు గారు 2000-2004 అంతే కదా సార్, ఆడవాళ్ళందరూ పనులు. ఇప్పుడు ఆ ముందు జాబ్ రామ ఒకటే, ఈ పళ్ళు మొత్తం 2-3 ఉంటారు. పిల్లలు దారి వాడు అయింది, మేము చూడమన్నారు. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి. మన జిల్లాకు వచ్చారు. రేపు మార్నింగ్ మన ఎస్సీ ప్రజల నుంచి, లీడర్ నుంచి అన్ని కూడా వాళ్ళ నుంచి వినతులు హిందూ ధర్మానికి మూలస్తంభమైన దేవాలయాలను రక్షించుకోవడమే హిందువులకు దీక్ష కావాలని హైందవ శంఖారామం సభ పిలుపునిచ్చింది. దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని, ఆలయాలకు రక్షణ కల్పించాలని, వాటిలో అన్యమత ఉద్యోగులను తక్షణమే తొలగించాలని తీర్మానించింది. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సమీపంలోని కేసరిపల్లి వద్ద హైందవ శంఖారామం సభ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రజలతో పాటు హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక సేవా సంఘాల ప్రతినిధులు, పీఠాధిపతులు హాజరయ్యారు. దీంతో సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అంతకుముందు సభ ప్రారంభం సందర్భంగా భారతమాత చిత్రపటం వద్ద విహెచ్పి నేతలు, పీఠాధిపతులు జ్యోతి ప్రజ్వలన చేసి శంఖారావం పూరించారు. ఒంగోలు నుండి అధిక సంఖ్యలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. హిందూ స్వరాజ్యాధినేత శ్రీ ఛత్రపతి హిందూ ప్రజల పక్షి మండలి చేస్తూ ఎన్నో ప్రయత్నం
साधयामि ज्वलन्तीं त्वा साधयामि मल्मला भवन्तीं त्वा साधयामि दीप्यमानां त्वा साधयामि रोचमानां व्यजस्रां त्वा साधयामि भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरगमन्तात् ओम शांति शांति शांति। దేవాదాయ శాఖని రద్దు చేయాలనేటువంటిది మన ప్రధానమైనటువంటి అంశం. ఎందుకని మన దేవాలయం మనం కట్టుకున్నాం. కృష్ణదేవరాయలు కట్టించారు, కాకతీయులు కట్టించారు, చోళులు కట్టించారు, చోడులు కట్టించారు, పాండవులు చోడులు కట్టించారు, పల్లవులు కట్టించారు, ఎంతోమంది జమీందారులు కట్టించారు. మీ ఊళ్ళో మా ఊళ్ళో మనమే కట్టుకుంటువి. ఈ దేవాలయంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు నేరుగా వచ్చి ఇట్లాంటి కౌంటర్ పెట్టి టికెట్ పెట్టి మొదటి ఆటకింత, రెండో ఆటకింత, రాత్రి 1 గంటకింత అని సినిమాలకు కూడా రేట్లు పెట్టి టిక్కెట్లు అమ్ముకున్నట్టుగా దేవాలయ కౌంటర్లో టిక్కెట్లు అమ్ముకుంటూ ఉంటే ఒళ్ళు మండిందా లేదా? మండిందా లేదా? మండిందా లేదా? కేవలం నెల రోజుల క్రితమే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒకే ఒక్క కరపత్రం ముఖ్యమంత్రికి ఇచ్చిందదే, మంత్రులకు ఇచ్చిందదే, మీకు ఇచ్చిందదే దేవాదాయ శాఖకు సంబంధించిన కరపత్రం తప్ప ఇంకేమైనా వేశారా? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా చెప్పారా? ఆ ఒక్కటే కదా చెప్పారు. ఆ ఒక్కటే చదివిన తర్వాత నాకు అనిపించిందో తెలుసా, ఎప్పుడో 5-6 సంవత్సరాల నాడే తగిలించుకునే సంచి ఒకటి గుట్టించుకుని దాంట్లో ఒక డ్రెస్ పెట్టుకుని, దాంట్లో ఒక తువ్వాలు పెట్టుకుని, దాంట్లో ఒక ప్యాంటు పెట్టుకుని, దాంట్లో ఒక దుప్పటి పెట్టుకుని పిలుపురాకపోదా, రైలెక్కి పోవా, ఉద్యమం చేయవా అని ఎప్పుడో హిందూ సమాజం సంసిద్ధంగా ఉన్నట్టుగా నెల రోజుల వ్యవధిలో లక్షలాది మంది హిందూ సమాజం కదిలించిందంటే ఈ దేవాదాయ శాఖ మీద, దేవాలయాల వ్యవస్థ మీద, ఈరోజు ఉండేటువంటి దుర్మార్గపు వ్యవస్థ మీద హిందూ సమాజం ఎంత కుతకతలడిపోతున్నదో, ఎంత వ్యతిరేకతతో ఉన్నదో, ఎంత ఉద్రిక్తతతో ఉన్నదో ఈరోజు ఈ ఉద్యమాన్ని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అవునా కాదా? ఆ చట్టం పేరే హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం. ఇంతకుముందు దేవాలయం మీద బోర్డుల మీద అదే ఉండేది. మీరు ఎప్పుడైనా గమనించారా? మొత్తం ఆంధ్రప్రదేశ్లో దేవాలయ బోర్డుల మీద హిందూ అనే శబ్దం తీసేశారు. మీకు గుర్తుంచుకోండి. పెట్టాలా వద్దా? 2006-2007 సంవత్సరంలో షామీర్పేట మండలంలో అక్కడ శ్రీరాముడి దేవాలయాల భూములు అమ్మేస్తే దానికి సంబంధించిన మొత్తం రాష్ట్రంలో పెద్ద ఉద్యమం జరిగితే అప్పుడు కదిలి వచ్చిన ప్రభుత్వం జస్టిస్ వెంకటరామరెడ్డి కమిషన్ వేసింది. ఇప్పటికి 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుదిగా కమిషన్ రిపోర్టు బయటపెట్టలే. అందువల్ల దేవాదాయ చట్టాన్ని మనము ప్రభుత్వం కనుక కర్ణాటకలో ఒక 3 ఏళ్ల క్రితమే అక్కడున్న ప్రభుత్వం దేవాదాయ చట్టాన్ని రద్దు చేసేదానికి అక్కడ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. తర్వాత ఎన్నికలు వచ్చాయి, ప్రభుత్వం మారింది, అది అటకెక్కింది. మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఉమ్మడి ప్రభుత్వం కూడా ఈ ఉద్యమాన్ని చూసి ఉత్సాహం తెచ్చుకుని అందరూ హిందూ ఎజెండాలో మరింత ముందుకు పోతున్నారు. కాబట్టి రేపు అసెంబ్లీ సమావేశంలోనే దేవాదాయ చట్టం మాకు అక్కర్లేదు, ఈ దేవాలయాలు మీరే చూసుకోండి ఇచ్చేస్తే ఏం చేయాలనే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలా వద్దా? కమిటీలు ఏర్పడాలా వద్దా? అసలు ముందు మనం దేవాలయం పోవాలా వద్దా? ప్యాంట్ ఇప్పి ధోతి కట్టుకోవాలా వద్దా? హిందూ ధర్మాన్ని మనం ఆచరించాలా వద్దా? ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఒంగోలు వచ్చిన సందర్భంగా మాలల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ దళితులను చీల్చాలనే ఏకైక కుట్రతో రాజకీయం చేస్తున్నారన్నారు. ఆధారాలు లేకుండా రిపోర్టులు తయారు చేయడం దుర్మార్గమని జై భీం నాగేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో మాలల సంఘాల నాయకులు బిల్లా వసంతరావు, ధర్నాసి పెద్దన్న, లింగంగుంట రామలింగం తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. We want justice.
ఈరోజు ఏకసభ్య కమిషన్ వర్గీకరణ అనేటువంటి అంశాన్ని విచారించడానికి అర్జీలకు తీసుకోవడానికి వచ్చింది. అసలు ఆ వర్గీకరణకు ఇచ్చినటువంటి జీవో నంబర్ 86 మొత్తము ఉద్దేశపూర్వకంగా మాలల్ని మాదిగల్ని హారిజోంటల్గా చీల్చేదానికి ఒక కుట్ర పున్నినటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆయన ఎంపైరికల్ డేటా లేకుండానే ఈరోజు వాళ్ళు జనగణన మేము తీస్తామని చెప్తున్నారు. ఎంపైరికల్ డేటా ఎలా లేదనేటువంటిది మీకు చూపిస్తాం. జనాలు చచ్చారా బ్రతికారా అనేటువంటి ఏ వివరాలు లేవు. ఇలాంటి పరిస్థితిని బట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్తో జనగణన చేశామనేటువంటిది ఒకటి తప్పు రిపోర్టులు అనేటువంటిది ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు చేస్తున్నటువంటి కుట్ర. ఈ కుట్రను ఖచ్చితంగా ఛేదిస్తాం. ఇది కానీ సెన్సస్ అనేటువంటిది ఎంపైరికల్ డేటా అనేటువంటిది డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ అన్న తీయాలి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ డిపార్ట్మెంట్ అన్న తీయాలి. అది ఏమీ లేకుండా ఏ సమాచారం లేకుండా మేము చేస్తున్నాము, మేము వర్గీకరణ చేస్తాము. వర్గీకరణ చేసేదానికే మీ కమిషన్ నియమించినట్టుగా అసలు ఒక సమాచారాన్ని ఇచ్చే పద్ధతిలో కాకుండా వర్గీకరణ చేసేదానికి ఈ కమిషన్ నియమించామని జీవోలో స్పష్టంగా ఆయన పేర్కొన్నాడు చంద్రబాబు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటిది. మద్యం మత్తులో ఓ యువకుడు కారు నడిపి బీభత్సం సృష్టించాడు. కొత్తపట్నం బస్టాండ్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి టంగుటూరుకు చెందిన వై శ్రీనివాసరావు మద్యం మత్తులో ఏపీ 39 QK 5447 నెంబర్ గల కారులో కమ్మపాలెం నుండి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వైపు వెళుతూ తాగిన మైకంలో నిర్లక్ష్యంగా నడిపాడు. అదే సమయంలో తూర్పుపాలెం నివాసం ఉండే తేళ్ల సంధ్య, ఆమె కుమార్తె స్కూటీపై ఇంటికి వెళ్తున్నారు. దీంతో వారిని కారు ఢీకొనడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న సంధ్య, ఆమె కుమార్తె కింద పడిపోయారు. సంధ్య ఎడమకాలు విరిగిపోగా కుమార్తెకు గాయాలయ్యాయి. అదే సమయంలో కారు ఎదురుగా ఉన్న 2 టౌన్ సిఐ వాహనం అక్కడే పార్క్ చేసిన రక్షక్ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో కొత్తపట్నం బస్టాండ్లో కొద్దిసేపు కలకలం రేగింది. అక్కడ ప్రయాణికులు, దుకాణదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే సిఐ మేడా శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి కారు నడుపుతున్న శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన సంధ్య, ఆమె కుమార్తెలు ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న శ్రీనివాసరావును బ్రీత్ ఎనలైజర్తో పరీక్షలు నిర్వహించగా మద్యం తాగినట్టు గుర్తించారు. పూర్తి నిర్ధారణ కోసం రిమ్స్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షెడ్యూల్ కులాలంటే కేవలం మాలమాదిగలే కాదని 59 కులాలు ఉన్నాయని డక్కల హక్కుల సంరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు యేసుపోగుబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఎదుట తమ వాదనలు వినిపిస్తామని తెలిపారు. 75 సంవత్సరాల నుండి ఉమ్మడి రిజర్వేషన్లు కేవలం 2-3 కులాలే సంపూర్ణంగా అనుభవిస్తున్నాయని పేర్కొన్నారు. 59 కులాలకు సామాజిక న్యాయం కోసం తాము డిమాండ్ చేస్తున్నామని, వర్గీకరణ ABCDకి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో చిన్నకర్ల బాబు, కర్ని శ్రీనివాస్, సిహెచ్ ఎలేషా, చిన్నకర్ల శ్రీను, గౌరవరపు ఎలమంద, చిలకల కోటయ్య తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణలో భాగంగా రతన్ రంజన్ మిశ్రా గారు వివిధ జిల్లాల నుంచి పర్యటిస్తూ ఈ ఒంగోలు జిల్లాకి రావడం జరిగింది. వర్గీకరణ ఎస్సీ 59 కులాలే కాకుండా 59 కులాల్లో మా డక్కల కులం కూడా ఒకటే. అయితే అధికంగా ఉంటున్న మాదిగ, మాల, రెల్లి తదితర కులాల కన్నా మాది అట్టడుగు స్థానంలో ఉన్న డక్కల కులం ఒకటే. ఈ డక్కల కులం మా వారు
సుమారుగా 20 జిల్లాల్లో నివసిస్తున్నారు. 50,000 నుంచి 60,000 మంది దాకా మా వాళ్ళు నివసిస్తున్నారు. వారికి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా ఎటువంటి ఈ 75 సంవత్సరాల్లో ఎటువంటి లబ్ధి చేకూర్చలేదు. కాబట్టి ఈ వర్గీకరణ జరిగితే మాకు, మా పిల్లలకి, మా భవిష్యత్తుకు కూడా మంచి ఉపాధి, మంచి సోపానం, ఉద్యోగ సోపానం ఉంటుందని ఆశిస్తున్నాం. కాబట్టి వర్గీకరణ అత్యవసరంగా కావాలి, ఇప్పుడు వెంటనే జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి మన ప్రభుత్వం చేపడుతున్న ఈ వర్గీకరణ అంశాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వచ్చినటువంటి రాజన్ రంజన్ మిశ్రా గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. షెడ్యూల్డ్ కులాలంటే కేవలము మాలా మాదిగ రెల్లు కులాలే కాదు, 59 కులాలు. వాటిలో ఉమ్మడి రిజర్వేషన్ వల్ల మేము స్వాతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల్లో అనేక రంగాలలో వెనకబడి అనేకమంది యొక్క ఆర్థిక స్థితిగతులను మేము కనుమరుగైన పరిస్థితి కనబడుతున్నది. ఇందులో భాగంగానే మరి మాలల కంటే కూడా మాదిగలు ఇంకా వెనకబాటుతనంగా ఉన్నారని, మాదిగల కంటే కూడా ఇంకా వెనకబాటుతనంగా ఉన్నటువంటి 59 కులాలకి ఎంఆర్పిఎస్ మాకు పూర్తిగా మద్దతుగా, సంపూర్ణంగా మద్దతుగా నిలబడి, మాకు అండగా నిలబడి, మాకు కావలసినటువంటి ఈ ఉమ్మడి రిజర్వేషన్ కాదు, వర్గీకరణే మాకు నిజమైనటువంటి శాశ్వతమైన పరిష్కారము. మా భవిష్యత్తులకి ఈ ఉమ్మడి రిజర్వేషన్ వల్ల కాదు, వర్గీకరణ ద్వారానే ఉద్యోగ అవకాశాలు కానీ సంక్షేమ అవకాశాలు కూడా సంపూర్ణంగా మాకు అందుతాయని చెప్పని మేము విశ్వసిస్తున్నాం. దీనికి వర్గీకరణకు మేము పూర్తిగా మద్దతు, స్వాగతం తెలియజేస్తున్నాము. ఇటువంటి నిమ్నటువంటి కులాలకి వర్గీకరణ దోహదపడుతుంది. ఇన్నాళ్ళు కోల్పోయినటువంటి ఈ ఉద్యోగ అవకాశాలు ఇకనైనా మా యొక్క వెనకబడిన కులాలకు అందించేటువంటి మరి మార్గాన్ని ప్రభుత్వాలు చేపట్టాలని ఒంగోలు నియోజకవర్గంలోని కార్పెంటర్ల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలిపారు. కార్పెంటర్లు అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని వారి సమస్యలపై ముందుకు వెళ్లడం శుభకరం అని అన్నారు. ఒంగోలు నియోజకవర్గం కార్పెంటర్ అసోసియేషన్ 2వ వార్షికోత్సవం సందర్భంగా కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పెంటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థలం కేటాయింపుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ తరపున ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించారు. దీంతో పాటు మన వాళ్ళకైతే వీళ్ళు కమ్యూనిటీ హాల్ కోసం ఒక చిన్నది కావాలని చెప్పారు. ఖచ్చితంగా కూడా ఎవరెవరు అడిగారో నా దగ్గర ఆల్రెడీ లిస్ట్ పెట్టుకున్నాం. మీ అందరికి కూడా ఏదో ఒక స్థలం కేటాయించి, పెద్దది కాకపోయినా మీరు ఆఫీస్లో కూర్చునేటట్టు, మీ రికార్డు మెయింటైన్ చేసినట్టు, దానికి వస్తువుగా ఉండే విధంగా స్థలాన్ని మాత్రం కేటాయిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ. కాబట్టి రెండోది వచ్చి మనకు కొంతమందికి హౌస్ సైట్స్ లేవు, సొంత ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివి ఉండేవి కూడా పోయినసారి అన్నీ కూడా కొన్ని ఎన్నికల ముందు కొన్ని పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. అది పూర్తయిన తర్వాత మేమేమైతే ఎన్నికల్లో ప్రామిస్ చేసామో 2 సెంట్లు భూమి మాత్రం లేని వాళ్ళని ఇప్పుడు డోర్ టు డోర్ ఆల్రెడీ సచివాలయం చేత వెరిఫికేషన్ చేపిస్తా ఉన్నాం. వీళ్ళు సొంత ఇల్లా కాదా, ఎవరున్నారు ఇక్కడ అనేది కూడా మాకు డేటా కూడా దాదాపు 90% కంప్లీట్ చేశారు. మీ ఇళ్ళకి కూడా వచ్చుంటారు. సచివాలయం వచ్చి మొత్తం రాసుకొని వచ్చారు. ఆ ఇంట్లో పెన్షన్ ఉందా, రేషన్ లేదా, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా లేవా, లేదంటే ఇంటికి కుళాయి ప్రాబ్లం ఉందా, సొంత ఇల్లా, సొంత లేదా, ఏదేది వ్యక్తిగత ప్రాబ్లమ్స్ కూడా అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. అవన్నీ కూడా దగ్గర దగ్గర 80% 90% వరకు మొత్తం సచివాలయంలో రికార్డు మొత్తం కరెక్ట్ చేస్తున్నారు. మన 2 మండలాలు అయితే నా దగ్గరికి వచ్చేసి ఉంటాయి. మిగతాయి కూడా టౌన్లో కూడా వచ్చిన తర్వాత ఎవరికైతే లేవో వాళ్ళని మేమే సచివాలయం చేత పంపించి వాళ్ళకి పెన్షన్ లేకపోతే పెన్షన్, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు, అదేవిధంగా సొంత స్థలం లేకపోతే వాళ్ళకి ఆధార్ ఉండి, ఓటర్ ఐడి ఉండి ఇక్కడే ఉండే వాళ్ళకి ఖచ్చితంగా 2 సెంట్లు భూమి కూడా మేమే ఇంటికి వచ్చి సచివాలయం ఉద్యోగస్తుల చేతే మీరు తిరగకుండా చేసే బాధ్యతలు కూడా చేపడతా ఉన్నాం. అవి కూడా కొంతమంది అవి కూడా
వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు పెట్టడం అంటే యాక్చువల్గా ఇంతకు ముందు వడ్రంగి పనులన్నీ కూడా కార్పొరేట్ పనులు ఆ విశ్వకర్మ నుంచి ఆ యొక్క కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే చేస్తూ వచ్చారు. కాలక్రమేణా ఈ యొక్క వృత్తి ప్రతి ఒక్క కులంలో నుంచి కూడా ఈ వృత్తి నేర్చుకోవడం, ఏ ఇంటికి కానీ ఎక్కడ కానీ ఏం చేయాలన్న అంటే ఒక చెట్టుని ఒక శిల్పిలాగా చెక్కేటటువంటి శిల్పి కార్పెంటర్. చాలా అందంగా ఇంటీరియర్ కానీ ఏదైనా చేయగలిగినటువంటి ఒక శిల్పి. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు మేమందరం కూడా కలవటం, ఎన్నికల ముందు కూడా మీరందరూ మమ్మల్ని నన్ను కానీ జనార్దన్ గారిని కానీ మీ సమావేశానికి పిలిచి మీ అసోసియేషన్ వారికి ఒక స్థలం కేటాయించుకొని అడిగినప్పుడు కూడా శాసనసభ్యులు గారు కూడా ఎన్నికల తర్వాత చేస్తానని చెప్పడం, ఎప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికలు కార్పొరేటర్లకు అందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా మీ అందరికీ అండగా ఉంటామని చెప్పేసి మాటిస్తూ మాకు అందరూ సహకరించారు. ఈరోజు బాగా హ్యాపీగా ఉంది. షాపులో మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళ మేలు మేము మరవలేము. బాగుంది. మా యూనియన్ తరఫున ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎంతో కృషి చేయాలనుకుంటున్నాడు. రేపు కొత్త మార్కెట్ దగ్గర షాపులు కానీ మాకు యూనియన్ ఆఫీస్ స్థలం కానీ ఇస్తానని హామీ ఇచ్చాడు. త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు వచ్చేసి మాకు హామీ ఉండి మాకు అన్ని విధాల అండదండలుగా ఉండి మాకు ఎల్లవేళ్ళ వర్కర్లకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా చేదోడు వాదోడుగా ఉండి మాకు ఉన్న బాధలన్నింటినీ తీరుస్తారని హామీ ఇచ్చారు. మాకు ఆ మాత్రం హామీ ఎక్కడ దొరకలేదు. జిల్లా జనసేన నాయకులు రియాజ్ గారు, ఎమ్మెల్యే జనార్దన్ గారు, వాళ్ళకి కృతజ్ఞత. మా వర్కర్ల తరపున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. BSNL ను ప్రైవేటు పరం చేసే నెపంతో దేశవ్యాప్తంగా 90,000 మంది BSNL ఉద్యోగులను VRS పేరుతో కేంద్ర ప్రభుత్వం తొలగించిందని NFTE జాతీయ జనరల్ సెక్రటరీ చందేశ్వర్ సింగ్ విమర్శించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ టెలికాం ఉద్యోగుల 3వ సర్కిల్ మహాసభలు ఒంగోలు మల్లయ్య లింగం భవనంలో నిర్వహించారు. మహాసభలలో పలువురు కేంద్ర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. చంద్రేశ్వర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ టెలికాం రంగంలో నిరంతరం సాంకేతిక మార్పులు BSNL ఉద్యోగులపై ప్రభావం చూపుతున్నాయని, వీటితో పాటు ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువయ్యాయని అన్నారు. BSNLను కాపాడుకునేందుకు దేశవ్యాప్త ఉద్యమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమానికి సర్కిల్ కార్యదర్శి అంజయ్య, అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖరరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో పెండ్యాల ఆంజనేయులు, ఎన్ శ్రీధర్, ఆర్ రవీంద్రనాథ్, జె ఉమామహేశ్వరరావు, కె రమాదేవి, ఎం ప్రసాద్ బాబు, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. షేక్ అబ్దుల్ రవూఫ్, పెంట్యాల ఆంజనేయులు మహాసభల ఏర్పాట్లను పరిశీలించారు. This is the traditional conference of our union as per our constitution. Each and every state had to hold conference after every 3 years. In that course that this conference has been arranged. But through this conference we are adopting so many resolutions. Our main issue nowadays is wage revision. The wage revision of our workers is pending since 1st January 2017. Since then we are trying to get it implemented, but government is not coming forward to implement it. And so many struggle we have done, even 3 days strike, dharna. ఆంధ్రప్రదేశ్ BSNL ఎంప్లాయీస్ రాష్ట్ర 3వ మహాసభలు ఒంగోలు పట్టణంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ప్రధానంగా దేశవ్యాప్తంగా BSNL రంగంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అందువల్ల ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి BSNL సంస్థని దానంతటా దాన్ని బతకనివ్వండి. కేంద్ర ప్రభుత్వం విధానాలతో గొంతు నొలమాకండి. ఉద్యోగుల్ని VRS పేరుతో ఇళ్లకు పంపబాకండి. అవుట్సోర్సింగ్ పేరుతో కొత్త వాళ్ళని పెట్టి నెట్వర్కులు సరిగా లేవనేటటువంటి దుష్ప్రచారాలు చేయబాకండి.
అనేటటువంటి డిమాండ్స్ని మేము కేంద్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. మారుమూల ప్రాంతాల్లో కూడా నెట్వర్క్ కలిగినటువంటి, ప్రభుత్వం అనాదరణకు గురైనటువంటి, లక్షల మంది ఉద్యోగులు కలిగినటువంటి, ఆస్తులు కలిగినటువంటి ఈ సంస్థని కాపాడాలని మా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా పోరాటాలకు సమాయత్తం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. హాస్య బ్రహ్మ పద్మశ్రీ రేలంగి, పద్మశ్రీ ఘంటసాల కళావేదిక ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ వ్యాఖ్యాత, ఉగాది పురస్కార గ్రహీత పొన్నూరు వెంకట శ్రీనివాసులను, సీనియర్ వ్యాఖ్యాత సయ్యద్ ఇస్మాయిల్ను కళావేదిక అధ్యక్షుడు వి కనకారావు సత్కరించారు. ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్లో ప్రథమ కానుకగా నిర్వహించిన సంగీత విభావరిలో గాయని గాయకులు సి రామకోటేశ్వరరావు, పురాణం సుబ్రహ్మణ్యం, జి మస్తానయ్య, బి వెంకటేశ్వర్లు, ఆకుల శ్రీనివాసరావు, కనకారావు, లక్ష్మీ తులసి, శైలజ పాడిన పాటలు అలరించాయి. కీబోర్డుపై జెర్మియా, తబలాపై శివ, రిథం ప్యాడ్పై సురేష్, జాజ్పై మోహన్ రావు వైద్య సహకారాన్ని అందించారు. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొని గాయని గాయకులను అభినందించారు. దీంట్లో భాగంగా మనకి ఈరోజు ఒంగోలులో మరొక కొత్త మా కళా సంస్థని ఏర్పాటు చేస్తున్నారు. మనకి ఆ సంస్థ అధ్యక్షుడు వి కనకారావు గారు. కనకారావు గారు రండి సార్. కనకారావు గారిని మనందరం ఒకసారి గట్టిగా అభినందించాలి. ఎందుకంటే ఘంటసాల గారి మాస్టర్ గారి మీద ఉన్నటువంటి అభిమానమే కాకుండా మన కనకారావు గారికి రేలంగి గారి మీద కూడా ఆయనకి అంతటి అభిమానం. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఉన్నటువంటి పాటలు, ఆయనకి వచ్చినటువంటి పాటలకి ఆయన చేసినటువంటి నటన, ఆయన చేసినటువంటి నృత్యానికి ముగ్ధుడైపోయి మన కనకారావు గారు కూడా ఆయన పాటల్ని ఎంచుకొని, ముఖ్యంగా కనకారావు గారు అంటే మనకందరికీ గుర్తొచ్చే పాట జేబులో బొమ్మ అన్నటువంటి పాటని, ఆయన జేబులో బొమ్మ అన్నటువంటి పాటని పాడుతూ ఆ రేలంగి గారు ఏ విధంగా అయితే తిరుగుతాడో అట్లానే ఆయన కూడా తిరిగి మన అందరినీ కూడా కనువిందు చేసినటువంటి సందర్భాలు చాలా చూసాం. గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నీలి మేఘాలలో. ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు, ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు, నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే. మంచి వ్యాఖ్యానాన్ని ఇంతసేపు చెప్పండి సార్. దుప్పట్లో ఆయనకి ఓకే. మేమిద్దరం శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ఎవరి మీద ఆధారపడకండి, చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.